వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. అతి త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా టీచర్ జాబ్కు సంబంధించినటువంటి గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు అండ్ డిఎస్సి కావచ్చు, వీటిలో పెద్ద ఎత్తున దాదాపు 13,000 నుండి 15,000 వరకు ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చెప్పిన విధంగానే చాలా పేపర్లో కూడా ఇచ్చిన విధానాన్ని బట్టి, మనకున్న సమాచారాన్ని బట్టి మనం గురుకులాలలో సుమారుగా 5,000 ఖాళీలు ఉన్నాయి. మోడల్ స్కూల్స్లో 1000 నుంచి 1,500 ఖాళీలు ఉన్నాయి. అండ్ డిఎస్సిలో దాదాపు 6,000-7,000 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా డిఎస్సిలో కొంచెం పెరిగిన ఏదేమైనా కూడా ఒక 13,000 టీచర్స్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్ల గురించి కొంచెం సైలెంట్గా ఉన్నా కూడా ఖచ్చితంగా 100కు 100% మనకున్న సమాచారం ప్రకారము త్వరలో వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ గవర్నమెంట్ నుంచి రాబోతుంది. ఏదైతే ఈ గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ అనేది ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ కావాలనుకున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వగానే వాళ్ళు 2 నెలల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఒక ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి కావచ్చు, సబ్జెక్టు తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, లేదా యావరేజ్ స్టూడెంట్ కావచ్చు, ఈ అవకాశాన్ని ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి గ్యాప్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా 100కు 100% సక్సెస్ అవుతారు. బాసరా గురించి మీకు తెలిసిందే, నాణ్యతకు మారుపేరు. ఒక పెద్ద ఎత్తున క్వాలిటీ ఇచ్చినాం కాబట్టి వాళ్ళ గురుకులాలు కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇంత పెద్ద గత రిజల్ట్ కనుక చూసినట్లయితే మీరు బాసరా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు 2012 కావచ్చు, 2017 డిఎస్సి కావచ్చు, 2017 గురుకులాలు కావచ్చు, 2018 గురుకులాలు కావచ్చు, 2023 గురుకులాలు కావచ్చు, 2024 డిఎస్సి కావచ్చు. ఈ వీటిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ. మీరు బాసరా ఇన్స్టిట్యూట్ ఒక క్వాలిటీ గురించి ఓల్డ్ ఉద్యోగం సాధించినటువంటి ఒక అభ్యర్థిని అడగండి, వాళ్ళు చెప్తారు. ఒక నిర్ణయమే మీ యొక్క సక్సెస్లో 50% ఉంటుంది. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. బాసరా అంటే ఒక నాణ్యత, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో మనకు ఒక 3 months 4 months 5 months నోటిఫికేషన్ రావడానికి టైం దొరికినా కూడా ఇది ఎవరికైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 నెలలు, 1 నెల 15 రోజులు, 2 నెలలు చదివి ఉద్యోగం సాధించడం అనేది అది సాధ్యం కాదు. అది కొందరు ఏదో ఇంతకుముందు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే అది సాధ్యమవుతుంది, లేదా స్కూళ్ళల్లో కాలేజీలలో వర్క్ చేసేటువంటి అభ్యర్థులకు సాధ్యమవుతుండొచ్చు. కానీ ఒక బిలో యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఒక ఫ్రెష్గా బీఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థి కావచ్చు, అలాంటి వాళ్ళకి ఇది చాలా కష్టం. కాబట్టి ఎవరైతే అలాంటి అభ్యర్థులు ఉన్నారో ఈ గ్యాప్ని, లాంగ్ టర్మ్ బ్యాచ్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీరు 100కు 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే 2022 గురుకులాలు మా దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది అభ్యర్థులు వాళ్ళ కాలేజీలు వదిలిపెట్టుకొని వచ్చి దాదాపు 6 months కోచింగ్ తీసుకొని వాళ్ళకు ఒక 3-4 నెలలు టైం దొరికింది. ఆ టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళ దాదాపు ఒక్కొక్క బ్యాచ్లో దాదాపు 200-300 మంది ఉంటే సగానికి పైన మన వాళ్ళు బ్యాచ్లో దాదాపు 400, బయోసైన్స్లో 400 మంది బ్యాచ్ ఉంటే దాదాపు 220-230 మందికి ఉద్యోగాలు సంపాదించుకొని పోయారు, గురుకులాలు కావచ్చు, డిఎస్సి కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్ అలాంటి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీని మీ ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బాసరాలో జాయిన్ అయ్యారు అంటే దాదాపు 50% సక్సెస్ అయినట్టే. అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషను బాసరా ఇన్స్టిట్యూట్ మీకు అందిస్తుంది. ఈ నెల 6వ ఫ్రీ డెమో ఉంది. ఈ ఫ్రీ డెమో లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించి ఫ్రీ డెమో 6/7/2025 10 AM మనం గ్రాండ్ ఫ్రీ డెమో స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ గురుకుల్ అండ్ మోడల్ స్కూల్స్ సంబంధించి అండ్ డిఎస్సికి సంబంధించి నాకు తెలిసి ఇక్కడ ఖాళీలు 5,000 ఖచ్చితంగా, నేను ఏదో చెప్పట్లేదండి, దాదాపు ఖచ్చితంగా గురుకులాలలో 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇది మినిమం ఖాళీలేవి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఇంకా ఇంటిగ్రేటెడ్ అవి తీసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే ఉంటాయి కాబట్టి ఇవి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు.
మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు బిఫోర్ వాళ్ళు తీసుకొని చేస్తే ఇంకెక్కువనే ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. వచ్చే రోజులలో మొత్తము గురుకుల ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఇవి మినిమం ప్రస్తుతం ఉన్నటువంటివి 5,000 ఉన్నాయి. ఇక్కడ మినిమం ఒక 1,500 టీజీటీ పీజీటీ తీసుకుంటే 1000 ఉన్నా కూడా 1000 నుంచి 1,500 మోడల్ స్కూల్స్లో రాబోతున్నాయి. అంటే బీఎడ్ అభ్యర్థులకు దాదాపు 6,000 నుంచి 6,500 ఖాళీలు, 6,000 నుంచి 6,500 ఖాళీలు ఎవరికి బీఎడ్ అభ్యర్థులకే ఉన్నాయి. బీఎడ్ అభ్యర్థులకు టీజీటీ పీజీటీల రూపంలో, టీజీటీ పీజీటీ రూపంలో దాదాపు 6,000 పోస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ డిఎస్సికి వస్తే హెచ్జిటి ఎస్సీఏ కనుక తీసుకున్నట్లయితే ఈ డిఎస్సిలో హెచ్జిటి పోస్టులు ఎస్సీఏ పోస్టులు తీసుకుంటే చాలా వరకు పేపర్లో డిఎస్సి పోస్టులు టీచర్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని ఒక రూమర్ చాలా పేపర్లో చూసారు. చాలామంది అభ్యర్థులు డిఎస్సి వస్తుందా సార్ అని చాలామంది అంటున్నారు. కానీ డిఎస్సి 100% గవర్నమెంట్ అనేది డిఎస్సిని నెగ్లెక్ట్ చేయదు, 100కు 100% ఇస్తుంది. కానీ కొంచెం లేట్ అయినా కూడా 100కు 100% వస్తుంది. కానీ ఇక్కడ డిఎస్సి అనేది ఇక్కడ మనకు 5,000 నుంచి 6,000 వరకు మనకు హెచ్జిటీలే ఎక్కువ, అగ్రభాగం హెచ్జిటీలే ఉంటే ఇందులో సుమారుగా ఒక 1,500 to 2,000 వరకే మనకు స్కూల్ అసిస్టెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే నేను ఈ వీడియో ద్వారా ఎంతోమంది ఎన్నో వీడియోలలో నేను చెప్పడం వల్ల నా మాటలు విని ఎంతోమంది అభ్యర్థులు బ్లైండ్గా ఇంకా ఇంగ్లీష్ మీడియం అని గురుకులానికి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎంతోమంది సక్సెస్ కాగలిగారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే తెలుగు మీడియమే మేము డిఎస్సి ప్రిపేర్ అవుతాము అనే అభ్యర్థులు ఇప్పటికైనా మీరు మైండ్స్ చూసి వాళ్ళని ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులు కానీ వేరే ఎవరినైనా చూసి మీరు ఇప్పటికైనా కొంచెం చేంజ్ కాండి. కేవలం డిఎస్సిని మాత్రమే నమ్ముకుంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది మీకు. ఎందుకంటే డిఎస్సిలో 33 జిల్లాలు ఉంటాయి. 33 జిల్లాల స్కూల్ అసిస్టెంట్ పోస్టు, డిస్ట్రిక్ట్ పోస్టు 33 జిల్లాలకు వచ్చేవరకు అన్నిట్లలో 1 లేదా 2 గత నోటిఫికేషన్లో కూడా అలానే ఉంది. కాబట్టి మనకు కళ్ళ ముందు ఒక 4, 5, 10 పోస్టులు కనపడితే మనకు చదవాలన్న ఒక కసి పెరుగుతుంది. కానీ ఒక పోస్టు చూసే వరకే మనకు ఆ చదివేది కూడా అంత ఇంట్రెస్ట్గా చదవలేము. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మీరు ఈ ఒక్క డిఎస్సి మీదనే, స్కూల్ అసిస్టెంట్ మీదనే డిపెండ్ కాకుండా గురుకులాని, మోడల్ స్కూల్స్ని, స్కూల్ అసిస్టెంట్ని సేమ్ సిలబస్లో ఎక్కడా కూడా ఏం తేడా లేదు. ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దానికి తగ్గట్టు బాసరా ఇన్స్టిట్యూట్ కూడా ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని మనము ఐఐబి బ్యాచ్ అని మనం స్టార్ట్ చేస్తున్నాం. వీటిలో ఎస్సీఏ సిలబస్ కవర్ చేస్తాం, గురుకుల సిలబస్ కవర్ చేస్తాం, అండ్ మోడల్ స్కూల్ సిలబస్ కవర్ చేస్తాం. వీటన్నిటి కలిపి 25,000 రూపీస్ ఉంటుంది. అండ్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మనము ఈ 3 కోర్సులని కవర్ చేస్తున్నాము. సో ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ 6వ తారీఖు 7వ నెల 2025 10 AM మనం 6 monthsలో ఈ బ్యాచెస్ అన్నీ కూడా, సిలబస్ అంతా కూడా మనము కవర్ చేస్తున్నాం. కావాలంటే వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు డిఎస్సి దానికి కూడా అలౌ చేస్తాం, అండ్ గురుకుల నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా అలౌ చేస్తాం. అందుకే 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఈ 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఇవన్నీ కూడా 100కు 100% ఉద్యోగం సాధించే విధంగా మీకు ఏదైతే సబ్జెక్ట్ కావాలో, పేపర్ ఎలా వస్తుంది అంటే, పేపర్ లాస్ట్ టైం గత ఏపీ డిఎస్సి తీసుకున్నామన్నా, గత గురుకుల తీసుకున్న, డిఎస్సి నోటిఫికేషన్ తీసుకున్న, ఒకసారి పేపర్ వస్తే చాలా డెడ్ ఈజీగా వస్తుంది. ఇంకొకసారి ఏమో చాలా డెప్త్గా అడుగుతున్నాడు. పేపర్ ఎలా వచ్చేది అనేది తెలియట్లేదు. కాబట్టి మనము స్కూల్ సిలబస్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ వరకు ఎక్కడ కూడా ఏ చిన్న పార్ట్ను కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్కూల్ సిలబస్ ట్రాక్ వేరు, ఇంటర్మీడియట్ సిలబస్ ట్రాక్ వేరు చెప్పుకుంటూ, ఎలా పేపర్ వచ్చినా కూడా చాలా డెప్త్గా వచ్చినా, అండ్ పేపర్ మామూలుగా వచ్చినా కూడా, ఎట్లొచ్చినా కూడా సక్సెస్ అయ్యే విధంగా ఒక పక్కా ప్రణాళిక బద్ధంతో గత పేపర్లు చూసిన దాన్ని బట్టి మనం కూడా కొంచెం చేంజ్ చేస్తూ
ఈ సిలబస్ని ఇంటర్మీడియట్ ట్రాక్ వేరు డిఫరెంట్గా మనం చెప్పిస్తాము. ఎందుకంటే బాసరా అంటే ఒక క్వాలిటీ. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి గురుకుల ఉద్యోగం రావాలన్నా, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావాలన్నా మెథడాలజీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ మెథడాలజీలో ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అంతా ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లోనే ఉన్నారు. కాబట్టి 100% మనకు ఇవాళ ఒక బయోసైన్స్లో 225 మంది ఉంటే 400 పైన బ్యాచ్ ఉంటే 225 మంది మనకు రాగలిగారు అంటే వాళ్ళ బయోసైన్స్ మెథడ్ విక్రమ్ సార్ ఎంతో ప్రభావితం చేసి ఇవాళ ఒక ప్రతి సబ్జెక్ట్లో 100కు 80 మార్కులు, 90 మార్కులు, 85 మార్కులు కూడా చాలా అభ్యర్థులు తెచ్చుకున్నారు. అలాంటి మెథడాలజీ కాంబినేషన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా స్టేట్ ఫేమ్ మెథడాలజీ ఫ్యాకల్టీ బాసరలో ఉన్నారు. అండ్ కంటెంట్ కూడా అలాంటి కంటెంట్ ఇస్తాం. మేము మంచి కంటెంట్ ఇవ్వడం వల్ల మీకు ఇవాళ ఉద్యోగం వచ్చినా రాకుండా చాలామంది అభ్యర్థులు ఇలా 20,000కి పనిచేసేటువంటి 15-20,000కి ఎక్కడో డిస్టిక్లలో అండ్ మండల హెడ్ క్వార్టర్స్లో 15-20,000కి పనిచేసేటువంటి అభ్యర్థులు మా దగ్గర ఇవాళ ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకొని ఉద్యోగం రానటువంటి అభ్యర్థులు కూడా ఇవాళ 50-60,000కు వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పదు. నేర్చుకోకుండా ఈరోజు కాకుండా రేపైనా నేర్చుకోవాల్సిందే. లేదా ఇంకొక రోజైనా మీరు చెప్పాలన్న ఉద్యోగం వచ్చినాకైనా కనీసం మీరు ఇంగ్లీష్లో నెక్స్ట్ జనరేషన్ అనేది మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో మీరు కంపల్సరీ టీచ్ చేయవలసిందే. కాబట్టి ఈ తెలుగు మీడియం మీదనే డిపెండ్ అయితే ఉద్యోగము రాదు, ప్లస్ ఫ్యూచర్లో కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక ఫ్యాకల్టీగా ఒక ఇంగ్లీష్ రాకుంటే ఇంగ్లీష్ మీడియంలో మీరు సక్సెస్ కాకుంటే అది ఎలా ఉంటుందో నేను చూసినాను కాబట్టి బయట ఫేస్ చేస్తున్నదాన్ని చెప్తున్నా కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకేసి మీరు గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు అండ్ ఈ డిఎస్సి ఇవన్నీ ప్రిపేర్ అయినట్లయితే బైలింగ్వెల్లో మనం చెప్పిస్తాము. తెలుగు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కాదు, కంప్లీట్ తెలుగు మీడియం కాదు. ఈ బైలింగ్వెల్ చెప్పియడం వల్ల మీరు సబ్జెక్టు డెవలప్ అవుతుంది. ఒక మంచి అవకాశం ఇది యూజ్ చేసుకోండి. అదేవిధంగా డిఎస్సి హెచ్జిటికి సంబంధించి ఖచ్చితంగా డిఎస్సిలో అగ్రభాగము హెచ్జిటి పోస్టులే ఉన్నాయి. కాబట్టి డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు మీరు చాలా తక్కువ, 1,00,000 మంది కూడా ఉండరు దాదాపు సుమారుగా. కాబట్టి మీకు ఒక 5,000 పైన ఖాళీలు మళ్ళీ వస్తున్నాయి. పోయిన నోటిఫికేషన్లోనే మీరు చిన్న ఒక మిస్టేక్ చేసి జాబ్కు దూరం అయ్యారు. కానీ ఇప్పుడు అలాంటి మిస్టేక్ చేయకుండా కొంచెం సబ్జెక్టుని నేర్చుకున్నట్లయితే సబ్జెక్ట్ వస్తేనే ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. మంచి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంది. బాసరా అంటే ఒక నాణ్యత, ఒక క్వాలిటీ. సో అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్లో మీరు ట్రైన్ అయితే, మీరు కోచింగ్ తీసుకున్నట్టయితే 100% సక్సెస్ కాగలుగుతారు. అదేవిధంగా బాసరా ఇన్స్టిట్యూట్ సంబంధించి ఈ ఆన్లైన్ క్లాసెస్ను కూడా బాసరా ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఆన్లైన్లో కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైతే వీలుగా అనేటువంటి అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి మనం మెంటర్షిప్ కూడా మండే ఈ 6వ తారీఖు 7వ ఇక్కడ కమింగ్ మండే 7 నుంచి కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్కూళ్ళల్లో వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, స్కూళ్ళు కాలేజీలలో వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని సబ్జెక్టులకు సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. సో బాసరా ఇన్స్టిట్యూట్లో గత గురుకులాలలో రిజల్ట్ మనం ఎలా రిజల్ట్ ఇచ్చినాము అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి మీరు చూడండి. మా దగ్గర ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా సక్సెస్ కాగలిగారు, బాసరా ఇన్స్టిట్యూట్లో వారి యొక్క సక్సెస్లో బాసరా ఇన్స్టిట్యూట్ పాత్ర ఎలా ఉందో మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.